అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? స్కూల్లో కాలేజ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అనే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది కదా అందరికీ. మన లేడీస్కి ఉన్న ప్రాబ్లమే ఇదండి. రేపు మార్నింగ్ ఏం చేయాలో ఈ రోజు నుంచే ఆలోచిస్తాము. అయితే నేను ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ వెజిటబుల్ రైస్ని చాలా ఈజీగా 30 మినిట్స్లో చేసేయచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 అంగుళాల అల్లం ముక్కలు, ఒక 6 లేదా 7 చిన్నుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి అండి. చూడండి, ఇలా ఇంత కొబ్బరి తీసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మిక్సీ తిప్పేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం నైట్ పేస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మార్నింగ్ కూడా వాడుకోవచ్చండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసేయండి. పిల్లలకు చేసే వంటలో కొంచెం నెయ్యి ఎక్కువగా వాడితేనే మంచిదండి. పిల్లలకి చాలా బలం అన్నమాట. సో మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో 1 కప్పు బంగాళదుంప ముక్కలు, ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోండి. బీన్స్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. అలాగే వీటితో పాటు ఒక 1/2 కప్పు ఫ్రోజన్ మటర్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసానమాట. నేను జీడిపప్పు వేయడం మర్చిపోయానండి. ఒక 10 పలుకుల వరకు జీడిపప్పులు కూడా వేసుకొని, ఒక టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. మీకు కావాలనిపిస్తే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ ఆయిల్లో, లవంగ, చెక్క ఇవన్నీ. నేను ఈ రైస్ని కొంచెం సాఫ్ట్గా రెడీ చేస్తున్నానండి, అంటే ఎక్కువ స్పైస్ లేకుండా రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసి ఈ మసాలాని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇందులోని పచ్చి వాసన పోవాలన్నమాట. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అనమాట. మీరు ఈ రైస్ని వేసుకునేటప్పుడు 1 గ్లాసు లేదా 1 కప్పుతో కొలుచుకొని వేసుకోండి. అలా వేసుకొని అప్పుడు శుభ్రంగా కడిగి ఒక 10 నుంచి 15 నిమిషాలన్నా కనీసం నానబెట్టండి. టైం ఉంటే ఒక అరగంట పాటు నానబెట్టేసేయండి. వాటర్ అంతా వంపేసి ఆ బియ్యాన్ని ఈ మసాలాలో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం రైస్ని దేంతో అయితే కొలిచామో దానితో 1.5 వాటర్ యాడ్ చేయండి. గ్లాస్ అయితే 1.5 గ్లాస్, కప్ అయితే 1.5 కప్. అలా ఇలా వాటర్ యాడ్ చేశాక ఆ రైస్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి 1 నిమిషం పాటు. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ రైస్కి నేను కాంబినేషన్గా మిల్ మేకర్ కర్రీ చేశానండి. ఒకవేళ మీకు ఎలాంటి కర్రీ లేకపోతే ప్లెయిన్ రైస్ తినాలనుకుంటే పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ మసాలా వేసినప్పుడే పసుపు, కారం కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోండి. ఒకవేళ ఏదైనా కర్రీ చేసుకుంటే ఇలా ప్లెయిన్గా చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్, మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక 10 మినిట్స్కి ఈ మూత తీసేయండి. రెడీ అయిపోయిందండి. అంతేనండి. పక్కన ఏదైనా ఒక కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా మార్నింగ్ టైంలో టకటక అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొట్టకి హాయిగా కమ్మగా ఉంటుందండి. దీంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్, ఏదైనా ఒక కుర్మా, నేనైతే మిల్ మేకర్ ఆలు కుర్మా చేశానండి. ఇలా ఏదైనా ఒక కుర్మాతో గనక సర్వ్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుందండి రెండిటి కాంబినేషను. ఈ మీల్ మేకర్ ఆలు కుర్మా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి చాలా ఎమ్మిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.